దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు గురజాడ. ఈ గేయాన్ని ప్రపంచం మొత్తానికి అతుకుతుందన్న భావనలో నాడు గురజాడ అప్పారావు రచించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మనం ఎలా గొప్పగా చెప్పుకుంటామో ఇప్పుడు ఆఫ్రికా దేశ ప్రజలు కూడా అదే విధంగా చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు యూరప్ దేశాల పీడనతో దెబ్బతిన్న దేశాలు ఇప్పుడు తమ కాళ్లపై తాము నిలబడాలని, తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. అందులో భాగంగా ఫ్రెంచ్ వలసవాదాన్ని తుదముట్టించి ఇప్పుడు కొత్త పోకడల దిశగా ముందుకు సాగుతున్నాయి. ఫ్రెంచ్ దరిద్రం పోయిందని గాని ఇప్పుడు ఆ దేశాలను చైనా తన చీపు వస్తువులను పోటెత్తించి దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఇదే తగిన సమయం అన్నట్టుగా ఇండియా ఇప్పుడు ఆఫ్రికా దేశాలతో వ్యాపార లావాదేవీలను పెంచుతోంది. ఆఫ్రికా దేశాల ప్రజలను బానిసలుగా చేసిన అమెరికా, యూరప్ దేశాలకు భిన్నంగా చైనా అక్కడి ప్రజలను తమకు పనికి వచ్చేలా మార్చేస్తూ పోతే, రష్యా అక్కడి పాలకులకు కాపలాల సైన్యాన్ని పంపించి తమ పెత్తనాన్ని చెలాయిస్తే, ఇప్పుడు భారత్ అవే ఆఫ్రికా దేశాలకు స్నేహహస్తం అందిస్తోంది. నాడు ఫ్రెంచ్, నిన్న చైనా, రష్యాలను చూసిన ఆఫ్రికా దేశాలు ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు, భారతదేశ వసుదైక కుటుంబ స్ఫూర్తి ఇప్పుడు ఆయా దేశాలు మన వైపు చూసేలా చేస్తున్నాయి. మీడియా రెండే రెండు కోణాలు చూస్తుందని తరచూ విమర్శలు ఎదుర్కొంటుంది. తమకు కావాల్సిన వాటిని చూస్తుందని, తమకు అవసరం లేని వాటిని పట్టించుకున్నట్టుగా ఉంటుందన్న అపవాదు మూటగట్టుకుంటుంది. తమకు కావాల్సిన అంశాలను హైలైట్ చేయడం, వాటి చుట్టూ ఆయా విషయాలను ప్రచారం చేయడం మీడియా గత కొన్నాళ్లుగా చేస్తుంది. ప్రపంచానికి నాడు మార్గదర్శనం చేసిన భారతదేశం ఇప్పుడు తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు మరోసారి అడుగులు వేస్తుంది. ఓవైపు అఖండ భారత్ స్ఫూర్తి మంత్రంతో ముందుకు సాగుతున్న భారతావని ఇప్పుడు ఆఫ్రికా దేశాలతో మైత్రితో ముందుకు దూసుకెళ్తుంది. సిరి సంపదలతో తులతూగే భారతదేశాన్ని బ్రిటిషర్లు ఎలా కొల్లగొట్టారో ఆఫ్రికా ఖండాన్ని కూడా ఫ్రెంచ్ అలాగే దోచుకుంది. అంతేకాదు ఆఫ్రికా చరిత్రను ప్రపంచానికి మరోలా పరిచయం చేసింది. నాడు యూరప్ దేశాలు రేపిన గాయానికి ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ పైపూత పోయాల్సి వస్తుందంటే ఆ దెబ్బ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికాను చీకటి ఖండంగా పిలుస్తూ నేటికి అక్కడి ప్రజలను అవమానిస్తూనే ఉన్నారు. వారి దేశంలో, వారి భూభాగంలో ఉంటూ పరాయివారిగా చేయడమే కాదు, బానిసలుగా మార్చి విధ్వంసం చేసిన చరిత్ర మనకు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆఫ్రికా దేశాల అస్తిత్వం 19వ శతాబ్దం వరకు ప్రపంచానికి అంతగా తెలియదంటే వారిని ఎంతటి అమాయకులుగా మార్చేశారో ఊహించొచ్చు. బానిసత్వానికి వ్యతిరేకంగా ఆఫ్రికను చేసిన పోరాటాలు, నల్ల సూర్యుడుల చరిత్రలు విజయగాథలుగా నేటికి చెప్పుకుంటారు. శ్వేత జాతీయులు ఆఫ్రికాను చీకటి ఖండమని పిలుస్తూ నల్ల జాతీయులను బానిసలుగా ఏమార్చి వనరుల దోపిడీని చట్టబద్ధం చేసుకున్న విషయం అవునన్నా కాదన్నా నిజం, నిజం, ముమ్మాటికి నిజం. ప్రపంచంలో ఆసియా తర్వాత అంతే ఘోరంగా యూరప్ దేశాలతో నష్టపోయాయి ఆఫ్రికా దేశాలు. సహజ మానవ వనరులు అధికంగా ఉన్న ఆఫ్రికా దేశాలు ఎన్నో భౌగోళిక, రాజకీయ సునామీలను ఎదుర్కొన్నాయి. వలసవాదవాదుల చేతుల్లో ఆఫ్రికా దేశాలు కొల్లగొట్టబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే సంపన్న దేశాలు ఆఫ్రికా దేశాలను నిరుపేద దేశాలుగా చీదరించుకునే పరిస్థితిని క్రియేట్ చేశాయి. కేవలం దురాక్రమణతో మాత్రమే కాకుండా దేశీయంగా అవినీతి నాయకులతో అంటకాగి వారి అస్తిత్వాన్ని ప్రశ్నించాయి. వారికి ఆస్తిగా పేదరికాన్ని అందించాయి. అభివృద్ధి లేక పలు దేశాలు కూనరిల్లేలా చేసి తినేందుకు తిండి లేకుండా చేశాయి. ఏ దేశం ఎవరి ఆధీనంలో ఉందన్నది పక్కన పెడితే ఎక్కడ చూసినా పక్కా దోపిడీ మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఎవరు పగ్గాలు చేపడుతున్నారన్నది అక్కడ అప్రస్తుతం. ఎవరికి ఎవరు మద్దతిస్తున్నారన్నది వారు అధికారంలోకి వచ్చాక తీసుకునే నిర్ణయాలతో తెలిసిపోతుంది. సైనిక నాయకులు, జుంటాలు, జిత్తులమారి రాజకీయ నాయకులు ఆఫ్రికా దేశాలను చీట్ చేస్తూనే ఉన్నారు. కానీ నినాదాలు, వాగ్దానాలతో మోసం చేస్తూనే ఉంటారు. ఏళ్ల క్రితం నైజీరియాతో సహా అనేక ఆఫ్రికా దేశాలను చూసినప్పుడు అక్కడ ఉన్న పలువురు అధికారులు దేశాన్ని ఏలాలంటే ఏం చేయాలన్నా ప్లానింగ్ ప్రకారమే వ్యవహరించేవారట. ఆఫ్రికాలో తిరుగుబాట్లు సర్వసాధారణం. నైజీరియాలో ప్రజాస్వామ్యానికి నాంది పలికిన సైనికాధికారి ఒలుసెగన్ ఒబసాంజో చరిత్ర చాలా పెద్దదే. చివరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాల్సిన పరిస్థితి అక్కడ వచ్చిందంటే ప్రజలు అణచివేతపై ఎంతగా పోరాటం చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటుగా
సాహిల్ ఇతర ఆఫ్రికా దేశాల్లో సైనిక తిరుగుబాట్లతో ప్రభుత్వాలు కూల్చుతున్న ఘటనలు చూస్తున్నాం. నాడు ఆఫ్రికాను గుప్పెట్లో పెట్టుకున్న ఫ్రెంచ్ తోకముడవగా ఇప్పుడు ఆయా దేశాల్లో నియంతలతో తలపట్టుకుంటున్నాయి. పలు ఆఫ్రికా దేశాలు ఫ్రెంచ్ బంధాన్ని తెంచుకోవడాన్ని ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. తమ ఏలుబడి నుంచి పలు ఆఫ్రికా దేశాలను వదులుకోవాల్సిన పరిస్థితులు ఫ్రెంచ్కు బలవంతంగా తీసుకొచ్చిన ఘనత ఆఫ్రికా దేశాలది. గత ఏడాది నైజర్, మాలి, బుర్కినా ఫాసో ఫ్రెంచ్ దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలని అమెరికాను కోరడం చిన్న విషయం కాదు. అంతేకాదు మరికొన్ని ఆఫ్రికా దేశాలు అమెరికా ఫ్రెంచ్ దళాలను తమ భూభాగాలను ఖాళీ చేసి పోండని చెప్పడం కాదు, రష్యా, చైనాలతో దోస్తానా చేయడాన్ని కూడా గమనించాలి. ఆఫ్రికా దేశాల్లో నైజీరియాను అందరూ బిగ్ బ్రదర్ అంటారు. నైజీరియా పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సంఘం ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నైజర్, మాలి, బుర్కినా ఫాసో ఫ్రెంచ్ 3 దేశాలు ధిక్కార స్వరాన్ని వినిపించాయి. మా పాలన మేం చేసుకుంటాం, మా బతుకు మాది అంటూ 3 దేశాలు సొంత కూటమిని ప్రతిపాదించడం విశేషం. మిగతా ఆఫ్రికా దేశాలపై మాకు జాతీయవాదాన్ని చూపించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికన్ యూనియన్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ చర్యలు తీసుకుంటామంటూ బెదిరించినా లైట్ తీసుకుంటున్నాయంటే సిచ్యుయేషన్ అర్థం చేసుకోవాలి. తమ గురించి తాము సొంతంగా నిర్ణయించుకోగలమన్న భావనతో అడుగులు వేయడాన్ని గమనించాలి. అంతకుముందు చాడ్, కోట్ డి ఐవో కూడా ఫ్రెంచ్ దళాలు తమ దేశంలో ఉండొద్దని ఒత్తిడి చేశాయి. దాదాపు 93% నిర్ణయాధికారం ఫ్రెంచ్ సలహాదారుల చేతిలో ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వినియోగించడం, పాలనలో ఫ్రాన్స్ జోక్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేవి. అధ్యక్ష పదవిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ఫ్రెంచ్ దళాలు వ్యవహరించిన తీరును ప్రజలు తూర్పారబట్టేవారు. పాండిచ్చేరికి చెందిన ఒక ఫ్రెంచ్ కల్నల్ ఆ దళానికి నాయకత్వం వహించడం విశేషం. రాయబార కార్యాలయంలోని అన్ని వ్యవహారాలను పాండిచ్చేరికి చెందిన భారతీయ సంతతికి చెందిన అధికారులు చూసేవారు. బ్రిటిష్తో పోలిస్తే ఫ్రెంచ్ వలసవాదులు తెలివిగా వ్యవహరించినా అక్కడ అలజడి కామన్ అయిపోయింది. ఆఫ్రికా దేశాల ఉనికి ఫ్రెంచ్ పాలకులపై తిరుగుబాటుకు కారణమయ్యాయి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటామని బడాయి మాటలు మాట్లాడే అమెరికాకు ఆఫ్రికా దేశాలు కర్రుగాల్చి వాత పెట్టాయని స్థూలంగా చెప్పొచ్చు. అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు మనకు కళ్లకు కనిపిస్తుంటే గతంలో పాలించిన పాలకులు సైతం అదే సిద్ధాంతం ఆధారంగా పనిచేశారు. కాకుంటే ట్రంప్లా వారు వాగలేదు, కానీ యాక్షన్ మాత్రం సేమ్ టు సేమ్ అంతే. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే నెల రోజుల ముందు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ఆఫ్రికా సమ్మిట్కు నిర్వహించి అంగోలాలో పర్యటించాడు. ఆయా దేశాల్లో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాడు. అమెరికా మద్దతుతో కూడిన ప్రాజెక్టు జాంబియా, కాంగోలోని గనుల తవ్వకాలు, అంగోలాలోని లొబిటో పోర్టుతో అనుసంధానం కార్యక్రమాలకు పచ్చజెండా ఊపాడు. ఇప్పుడు ట్రంప్ కూడా పైకి ఆఫ్రికాను సేవ్ చేస్తున్నామని చెబుతూ అక్కడి నుంచి సహజ వనరులను కొల్లగొట్టాలని చూస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తొలి టర్మ్లో ఆఫ్రికా దేశాలను షిటోల్ అంటూ పిలిచి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆఫ్రికాలో అమెరికా విధానం పూర్తిగా చైనా, రష్యాలకు చెక్ పెట్టాలన్న రీతిలో సాగేది. 2 దేశాలను ఎదుర్కోవాలనే ఆందోళనలు అమెరికాలో కనిపించేవి. ఇది సాధారణంగా ఆఫ్రికన్ల ప్రయోజనాలను విస్మరిస్తుందన్నది వేరే చెప్పనక్కర్లేదు. అమెరికా ఆఫ్రికా దేశాల్లో చేసే పనులన్నీ భౌగోళిక, రాజకీయ లక్ష్యాలకు మాత్రమే పనికొచ్చేవి. అట్టడుగు స్థాయిలో ఉన్న ఆఫ్రికా ప్రజలకు అమెరికన్ల పట్ల ఆసక్తి లేని విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇలాంటి తరుణంలో రష్యా, చైనా ఆఫ్రికా దేశాలకు ఆమోదయోగ్యమైన రీతిలో అక్కడ వ్యాపార లావాదేవీలు నడిపాయి. ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాలతో సైనిక, ఆర్థిక మద్దతుతో గుర్తింపు పొందాయి. యూరప్ దేశాల్లో కాకుండా 2 దేశాలు పలు ప్రతిపాదనలు చేసి వారిని తమకు అనుకూలంగా చేసుకున్నాయి. 2019లో ప్రాస్పర్ ఆఫ్రికా అంటూ అమెరికా చొరవను రష్యా వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికన్ కార్ప్స్ గా మార్చేయడం విశేషం. అనేక ఆఫ్రికన్ దేశాలతో వాగ్నర్ గ్రూప్ ప్రభావం కనిపించింది. దక్షిణాఫ్రికాలో భూముల విషయంలో తెల్లొల్లకు రక్షణగా నిలవాలని ట్రంప్ ఆదేశాలను ఆ దేశం పట్టించుకునే పరిస్థితి లేదంటే రియాలిటీ అర్థం చేసుకోవాలి. వైట్స్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే దక్షిణాఫ్రికాకు ఇచ్చే నిధులను కట్ చేస్తామంటూ ట్రంప్ బెదిరిస్తుంటే అస్తిత్వం ప్రశ్నించకుండా ఊరుకుంటుందా? ఈ ఏడాది G20 సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తుందన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయినట్టున్నాడు.
మరోవైపు చైనా మంత్రులు ఆఫ్రికా దేశాల పర్యటనలతో అక్కడ వరాలు జల్లు కురిపిస్తున్నట్టు చేస్తున్న బిల్డప్లు అన్నీ ఇన్ని కావు. ఈ జనవరిలో నమీబియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాడ్, నైజీరియాకు చైనా ఎన్నో ఆఫర్లు ప్రకటించింది. కానీ ఆయా దేశాల్లోనూ అంతర్యుద్ధ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. చాడ్ తిరుగుబాటు, కాంఘాలో రువాండా మద్దతు గల M23 తిరుగుబాటుదారులు అలజడి కలకలం రేపుతున్నాయి. ఆఫ్రికాలో గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ను బూచిగా చూపిస్తూ ఆ దేశాలను తమ వైపుకు చైనా తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. నైజీరియాను సన్నిహిత భాగస్వామ్య దేశంగా గుర్తించడం వెనుక ఆ దేశ సంపదే కారణం. నైజీరియాకు ఆయుధాలు, సైనిక పరికరాలను చైనా అందిస్తోంది. రక్షణ ఆయుధాలను అక్కడే తయారు చేయడంతో పాటుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఆఫ్రికా అంతటా 62 ప్రాజెక్టులను చైనా చేపట్టింది. రోడ్ల నిర్మాణం ద్వారా ఆయా దేశాలను కలుపుతుంది. ఆఫ్రికా దేశాల ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఎకోవాస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా చైనా నిర్మిస్తుంది. ఇక చైనా ఆఫ్రికా ఫోరం సమ్మిట్లు క్రమం తప్పకుండా జరగడాన్ని గమనించాలి. ఇక్కడే చైనా అప్పుల వ్యూహం ఇండియాకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. పైకి ఆఫ్రికా దేశాలకు ఆర్థిక సాయం సహకారం అంటూ శ్రీలంక తరహాలో పలు దేశాలను చైనా ఆ విధంగా నిలువు దోపిడీ చేసింది చూసాం. ఇప్పటికే పలు ఆఫ్రికా దేశాలు చైనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ 2వ సింపోజియం కోసం షాంఘైలో పశ్చిమ ఆఫ్రికా డిఫెన్స్ చీఫ్లకు ఆతిథ్యమిచ్చింది. 6,000 మంది ఆఫ్రికన్ సీనియర్ అధికారులు, 500 మంది జూనియర్ అధికారులు, 1000 మంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని చైనా యోచిస్తోంది. స్కీమ్ ఏదైనా తమ అదుపు ఆజ్ఞల్లో ఆఫ్రికా దేశాలను పెట్టుకునేందుకు చైనా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో రష్యా కూడా ఆఫ్రికా దేశాల్లో తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆంక్షలు ఉన్నప్పటికీ ఆహార సరఫరా, ఇంధన భద్రతా అంశాల్లో భాగస్వామ్యం పెంచుకుంటోంది. వాగ్నర్ సమూహాలు అక్కడ పలు దేశాల్లో సైనిక చర్యల్లో సహకారం అందిస్తున్నాయి. సహేల్, సహారా ఎడారి దేశాల్లో చైనాతో కలిసి రష్యా పలు దేశాధినేతల కోసం పనిచేస్తున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో, చాడ్, ఈక్వటోరియల్ గినియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో తిరుగుబాట్లను అణిచివేయడాన్ని చూడాలి. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్రికాపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తోంది. బంగారం, వజ్రాలు, వ్యూహాత్మక స్థావరాలు, లిబీ, మాలి, సూడాన్పై రష్యా కన్నేసింది. ప్రస్తుత ఆఫ్రికన్ పాలకులు తమ మనుగడ కోసం రష్యాతో చేయి కలుపుతున్నారు. అదే సమయంలో ఆఫ్రికా దేశాధినేతలు కృతజ్ఞత లేనివారంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వ్యాఖ్యలను రష్యా, చైనా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఫ్రాన్స్ దూకుడు వారికి కలిసి వస్తుంది. ఇలాంటి తరుణంలో ఇండియా ఆఫ్రికాపై పట్టు సాధించేందుకు అసలు టైం వేస్టే చేయకూడదు. మారుతున్న సమీకరణాలతో వేగంగా పావులు కదపాలి. అందుకు ఇదే తగిన సమయం. పలు దేశాలతో ఇండియాకు చారిత్రక సంబంధాలు, మన పట్ల ఆయా దేశాల్లో సహృద్భావం వెల్లివిరిసేందుకు దోహదపడతాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆఫ్రికా దేశాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్ వ్యూహాత్మక బంధాన్ని ఇండియా అమలు చేయాలి. ఆఫ్రికన్ యూనియన్ని G20లో భారత అధ్యక్షునిగా చేర్చుకోవడం, వసుధైవ కుటుంబకం విధానం ద్వారా ఇండియా ముందడుగు వేస్తోంది. ఆఫ్రికా వాదానికి దృఢమైన మద్దతు ఇండియా అందిస్తుందన్న భావన కలిగించింది. 2018లో ప్రధాని మోడీ ఆఫ్రికాతో భారతదేశానికి 10 పాయింట్ ఫార్ములాను ముందుకు తీసుకొచ్చారు. కేంద్రం కూడా ఈ ప్రాంతంలో ఉన్నత స్థాయి పర్యటనలను పెంచుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా ఆఫ్రికా ఫోరం 4వ రౌండ్ సమ్మిట్ వేగంగా నిర్వహించేందుకు భారత్ ముందుకు సాగాలి. ఆఫ్రికాతో భారతదేశం వివిధ రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యం, సంస్కృతి, విద్య కీలకం. 2023లో ఆఫ్రికాతో సుమారు $100 బిలియన్ల వాణిజ్యం జరిపింది. ఆఫ్రికాకు ఉత్పత్తులు, టెక్నాలజీ, సేవలు, ఔషధాలు, వాహనాలు సరఫరా చేస్తుంది. భారతీయ కంపెనీలు ఆఫ్రికాలో ముఖ్యమైన పరిశ్రమలలో కీలకంగా మారాయి. టెలికాం, ఆటోమేటివ్, ఇంజనీరింగ్, మెడికల్ ఫీల్డ్లోనూ మన కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. భారతీయ సంస్కృతి ఆఫ్రికాలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు సంప్రదాయాలు పలు దేశాల్లో అనుసరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలతో పాటు ఇండియాలోని సూపర్ హిట్ సినిమాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆఫ్రికా దేశాలతో వివిధ అంతర్జాతీయ సమస్యలపై సుస్థిరత, శాంతి, అభివృద్ధి మరియు వాతావరణ మార్పు వంటి అంశాలపై పరస్పర సహకారం జరుపుతుంది. ఆఫ్రికా దేశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఇండియాలో చదువుకోవడం ద్వారా వారందరూ ఇండియాపై సానుకూల ధోరణితో ఉంటున్నారు.
ఇండియాకు చమురు ఉత్పత్తులు ఎగుమతితో పాటు బంగారం, వెండి, వ్యవసాయ ఉత్పత్తులు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఈజిప్ట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో ఇండియా ముఖ్య భాగస్వామిగా ఉంది. భారతీయ కంపెనీలు ఆఫ్రికా దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ రంగాలలో పెట్టుబడులతో ముందుకు సాగుతున్నాయి. అదే సమయంలో ఆఫ్రికా దేశాలతో రక్షణ సైనిక సహకారాన్ని పెంచేందుకు చొరవ చూపడంతో సైనిక శిక్షణ, సాంకేతిక సహాయం అందిస్తోంది. ఒకవైపు ఫ్రెంచ్ దాష్టికాలు అమెరికా వాడుకుని వదిలేయడాన్ని ఆఫ్రికా దేశాలు చాలా దగ్గరగా చూశాయి. రష్యా, చైనా కబంధ హస్తాల్లో కూరుకుపోతున్న సందర్భంలో ఆయా దేశాలకు ఇండియా ఒక సంజీవనిలా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆఫ్రికా దేశాలు తమకు నిజమైన మిత్రులెవరో గుర్తించే పనిలో పడ్డాయి. చైనా ఆఫ్రికా ప్రధాన వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామిగా హోదాను మరింత సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో భారతదేశం ఆయా దేశాలను తమ వైపుకు తిప్పుకునేందుకు మంచి అవకాశం లభిస్తోంది. మోడీ సర్కార్ ఆఫ్రికా దేశాలపై పెట్టే ఫోకస్ అంతిమంగా ఇండియాను ప్రపంచ పవర్గా చేస్తోంది. భారతీయులకు కొత్త అవకాశం కల్పించేలా చేస్తోంది. మన కంపెనీల మార్కెట్ను మరింత విస్తృతం చేస్తోంది.